హాయ్ అండి అందరికీ. సైన్స్ బిట్స్ రివిజన్లో భాగంగా ఇది 4th వీడియో. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే వృధా నీటిని శుద్ధి చేసేటటువంటి ప్రక్రియ ఏది? మురుగునీటి శుద్ధి. మురుగునీటి చెరువుల వెంబడి ఏ మొక్కల్ని పెంచాలి అంటే యూకలిప్టస్ మొక్కలు. యుఎన్ఓ జీవం కోసం జలం కార్యాచరణను రూపొందించినటువంటి సంవత్సరం ఎప్పుడు అంటే అది 2005. అంతర్జాతీయ జల దశాబ్దం యొక్క థీమ్ ఏమిటి? అంతర్జాతీయ జల దశాబ్దం ఎప్పుడు అంటే 2005 టు 2015. 2005 టు 2015ని మనం అంతర్జాతీయ జల దశాబ్దం అంటారు. దీని యొక్క థీమ్ ఏంటంటే జీవితానికి నీరు లేదా జీవం కోసం జలం. దాని యొక్క థీమ్ అన్నమాట. ఆ థీమ్తో అంతర్జాతీయ జల దశాబ్దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ వన్, డబ్ల్యూడబ్ల్యూటీపీని విస్తరించగా వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ని మనం డబ్ల్యూడబ్ల్యూటీపీ అని అంటామన్నమాట. బేకింగ్ తయారీలో ఉపయోగించేటటువంటి సూక్ష్మజీవి ఏది? బేకింగ్ తయారీలో ఉపయోగించే సూక్ష్మజీవి ఈస్ట్. ఎన్పీకే ఎరువులు అనగా నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం. నెక్స్ట్ వన్, ప్రత్యుత్పత్తి జరిపేటప్పుడు ఒక జీవి నుండి ఇంకో జీవి ఏర్పరచడం కదా ప్రత్యుత్పత్తి జరిపేటప్పుడు ద్విధా విచ్ఛత్తి ద్వారా జరిపేటటువంటి జీవి ఏది అంటే అమీబా. ద్విధా విచ్ఛత్తి అనేటటువంటి ప్రక్రియ ఏది ఎవరు చూపిస్తారు అంటే ద్వారా జరిగేటటువంటి ప్రత్యుత్పత్తి ఎవరిది అంటే అమీబా. క్వారకీ భవనం ద్వారా జరిపేటటువంటిది ఏది అంటే హైడ్రా. క్వారకీ భవనం అంటే హైడ్రా అన్నమాట. నెక్స్ట్ వన్, పొలాల్లో కలుపు నశించడానికి వాడేటటువంటి కలుపు నాశని ఏది అంటే 2,4-D. 2,4-డైక్లోరో ఫినాక్సిస్టిక్ ఆమ్లం ఏదో వస్తుందన్నమాట 2,4-D. నెక్స్ట్ వన్, చేపల నుండి పొందేటటువంటి కార్డ్ లివర్ ఆయిల్లో ఎక్కువగా ఉండేటటువంటి విటమిన్ ఏది? విటమిన్ డి అనేటటువంటిది ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, ఐవీఎఫ్ను విస్తరించగా ఐవీఎఫ్ అంటే ఏమిటి? ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అన్నమాట. నెక్స్ట్ వన్, అండము అనేది ఇది ఒక ఏకకణంకి సంబంధించిందనమాట. అండం అనేది ఒక ఏకకణం మాత్రమే. నెక్స్ట్ వన్, కప్ప జీవిత చరిత్రలోని దశలు ఎన్ని ఉంటాయి? 3 దశలు ఉంటాయి. డాలీ అనేటటువంటి గొర్రెని సృష్టించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఇయాన్ వెల్మెట్. బాహ్య ఫలదీకరణం జరిపే జంతువులకు ఉదాహరణ ఏమిటి? చేపలు, కప్పలు, సముద్ర నక్షత్రాలు. పట్టుపురుగు జీవిత చరిత్రలో ఉన్నటువంటి దశలు ఎన్ని? 4 దశలు. గుడ్డు నుంచి డింబకము నుంచి కోశస్థ దశ, తర్వాత ప్రౌఢ దశ. ప్రౌఢ దశ. కౌమార దశ ఎన్ని సంవత్సరాల వయసులో మొదలవుతుంది? కౌమార దశ 11 సంవత్సరాల వయసులో మొదలవుతుందన్నమాట. నెక్స్ట్ వన్, స్త్రీలలో ఎన్ని ఎక్స్ క్రోమోజోములు ఉంటాయి? స్త్రీలలో 2 ఎక్స్ క్రోమోజోములు ఉంటాయి. ప్రతి మానవుని కణంలోని కేంద్రకంలో ఎన్ని జతల క్రోమోజోములు ఉంటాయి? 23 జతలు ఉంటాయి. ఇందులో ఒక జత మాత్రం లైంగిక క్రోమోజోములు ఉంటాయన్నమాట. మన దేశంలో బాలికలకు వివాహం చేయడానికి చట్టబద్ధమైన వయస్సు ఎంత అంటే 18 సంవత్సరాలు. 8 సంవత్సరాల వయసులో అబ్బాయి యొక్క సాధారణ ఎత్తు శాతం ఎంత ఉండొచ్చు? 72% ఉంటుంది. అదే 15 సంవత్సరాలు అయితే 99% వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, గాయిటర్ అనేటటువంటి వ్యాధి, ఇది టెట్కి ఇచ్చారు ఒక బిట్టు. గాయిటర్ అనే వ్యాధి ఏ గ్రంథికి సంబంధించినది? థైరాయిడ్ గ్రంథికి సంబంధించినది. శరీరంలో ఒత్తిడిని సర్దుబాటు లేదా తగ్గించేటటువంటి హార్మోన్. ఒత్తిడిని సర్దుబాటు చేసేది లేదా తగ్గించేటటువంటి హార్మోన్ ఏది? మనకు బాగా ఒత్తిడి కలిగించేటప్పుడు తగ్గించేది ఏదంటే అడ్రినలిన్ గ్రంథి విడుదల చేసేటటువంటి హార్మోన్. నెక్స్ట్, అడవులను నరికివేయడం వలన వాతావరణంలో పెరిగే వాయువు ఏమిటి? CO2. ఆపదలో ఉన్న జంతువులు మరియు వృక్షాల యొక్క జాబితాను నమోదు చేసేది ఏది? ఇది ఒక అంతర్జాతీయ సంస్థ నిర్వహిస్తుందండి.
రెడ్ డేటా బుక్. దీన్నే మనం రెడ్ డేటా బుక్ అంటారు. ఆపదలో ఉన్నటువంటి మొత్తం జంతువులు, మొత్తం మొక్కల యొక్క జాబితాను నమోదు చేస్తుందన్నమాట. అర్జున వృక్షం కనిపించేటటువంటి సంరక్షణ కేంద్రం ఏది? పచ్మర్హి సంరక్షణ కేంద్రం. చింకారాగా పిలువబడేటటువంటిది ఏది? ఆసియా జింక. చింకారా అనగా ఆసియా జింక. నెక్స్ట్ వన్, సిఎఫ్సిను విస్తరించగా. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. సిఎఫ్సి అంటే ఏంటి? కంప్రెస్ చేయబడింది అనమాట, సంపీడిత చెందిస్తారు. ఆ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఎల్పిజి అంటే అది కూడా కంప్రెస్డ్ గ్యాసే. ఏ గ్యాసు? లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. ఎల్పిజి అంటే ఏంటంటే ఫుల్ ఫామ్ ఏంటంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అనమాట. మనం వంటల్లో వాడేటటువంటిది పెట్రోలియం, ద్రవ పెట్రోలియం అనమాట అది. సిల్ట్ అనగా రేణు సహిత ఇసుక. సిల్ట్ అంటే ఏంటంటే రేణు సహిత ఇసుక, రేణువులు కలిగి ఉండేటటువంటి ఇసుకనే సిల్ట్ అంటారు. ఎన్ఎంసీజీ అనగా క్లీన్ గంగా జాతీయ మిషన్ అనమాట. క్లీన్ చేయడం, క్లీన్ గంగా జాతీయ మిషన్. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. ఇది ఎప్పుడు ప్రారంభించారంటే 2016లోనే. క్షీరదాల మలంలో ఉండేటటువంటివి ఏవి అంటే బ్యాక్టీరియా. చూడండి, రాక్ షెల్టర్స్ కలిగినటువంటి జాతీయ ఉద్యానవనం ఏదంటే సాత్పురా. పంచమర్హిలోనే 3 ఉంటాయి. సాత్పురా ఒకటి, నెక్స్ట్ బోరి ఒకటి, పచ్మర్హి ఒకటి. పచ్మర్హి జీవావరణ రిజర్వ్లో 3 ఉంటాయి అన్నమాట. సాత్పురా ఉంటుంది, బోరి ఉంటుంది, పచ్మర్హి ఉంటుంది. రాక్ షెల్టర్స్ కలిగినటువంటి ఉద్యానవనం ఏదంటే సాత్పురా అనమాట. టోటల్గా పచ్మర్హిలో అయితే 55 రాక్ షెల్టర్స్ వరకు గుర్తించారంట. నెక్స్ట్ వన్, రాక్ షెల్టర్స్ ఎక్కువగా కలిగిన ఉద్యానవనం సాత్పురా. నెక్స్ట్, 1 టన్ను కాగితం తయారీకి ఎన్ని వృక్షాలు అవసరం అంటే 17 వృక్షాలు అవసరం. నెక్స్ట్, 5 నుండి 7 సార్లు రీసైక్లింగ్ చేయొచ్చు అనమాట. ఒక వృక్షాన్ని 5 నుండి 7 సార్లు రీసైక్లింగ్ చేస్తారనమాట. గరియల్ అంటే పొడవు ముట్టి ఉండేటటువంటి మొసలి. గరియల్ అంటే మొసలని గుర్తుపెట్టుకోండి, పొడవు ముట్టి ఉండేటటువంటి మొసలి. జైంట్ స్క్వెరల్ అంటే ఉడత. జైంట్ స్క్వెరల్ అంటే మెత్తని పొడవైన తోక ఉండేటటువంటి ఉడత. మెత్తని పొడవైన తోక ఉండేటటువంటి ఉడత. నెక్స్ట్ వన్, తూర్పు హిమాలయాల్లో హాట్స్పాట్ కేంద్రము ప్రపంచవ్యాప్తంగా ఆపదలో ఉన్న ఎన్ని జాతులను కలిగి ఉంది? తూర్పు హిమాలయాల్లో హాట్స్పాట్ కేంద్రం అనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఆపదలో ఉన్న ఎన్ని జాతులను కలిగి ఉందంటే 163. ఆహారపు గొలుసు జీవుల మధ్య ఆహార సంబంధాలు మరియు ఆవరణలో శక్తి బదిలీ విధానాన్ని తెలియజేస్తుంది. ఆహారపు గొలుసు అంటే ఏంటి? జీవుల మధ్య ఉండే ఆహార సంబంధాలను తెలియజేస్తుంది మరియు ఆవరణ వ్యవస్థలో ఉండేటటువంటి శక్తి బదిలీని విధానాన్ని కూడా తెలియజేస్తుంది. అయితే ఆహారపు గొలుసులో ఎన్ని ఉంటాయంటే ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు అనేటటువంటి వారు ఉంటారు. ఈ విచ్ఛిన్నకారులు అనేటటువంటిది చివరి దశ అనమాట. మొదటిది ఉత్పత్తిదారులు. అర్థమైంది కదా? నెక్స్ట్ వన్, సైబీరియన్ కొంగలు రాజస్థాన్లోని ఏ ప్రాంతానికి వలస వెళ్తాయి? సైబీరియన్ కొంగలు రాజస్థాన్లోని భరత్పూర్కి వలస వెళ్తాయి. అదే హర్యానాలో అయితే సుల్తాన్పూర్కి వలస వెళ్తాయి. రాజస్థాన్లో అయితే భరత్పూర్కి, హర్యానాలో అయితే సుల్తాన్పూర్కి వలస వెళ్తాయి సైబీరియన్ కొంగలు. ఓకేనండి. నెక్స్ట్ వన్, పచ్మర్హి జీవవర్ణ రిజర్వ్లో ఉండేటటువంటి ప్రాణుల యొక్క అభయారణ్యాలు ఎన్ని ఉన్నాయి? వన్యప్రాణుల యొక్క అభయారణ్యాలు ఏవేవి అంటే సాత్పురా, బోరి, పచ్మర్హి. సారవంతమైన భూమి ఎడారిగా మారడాన్ని ఏమంటారు? దానినే ఎడారీకరణ అంటారు. సారవంతమైన భూమి ఎడారిగా మారడాన్ని ఎడారీకరణ అంటారు. ఆవరణ వ్యవస్థ చూడండి, నెక్స్ట్ బిట్. ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని మొట్టమొదటిగా ఉపయోగించినటువంటి వ్యక్తి ఎవరు? 1935లోనండి ఏజీ ట్రాన్స్లే ఆవరణ వ్యవస్థను మొట్టమొదటిగా ఉపయోగించిన వ్యక్తి. పర్యావరణ వ్యవస్థను కుదించాడు.
పర్యావరణ వ్యవస్థను కుదించి ఆవరణ వ్యవస్థ అని పేరు పెట్టారనమాట. ఆవరణ వ్యవస్థ మరియు ఆవాసము ఈ రెండింటికి మధ్య ఉండే భేదాన్ని కూడా చెప్పారంట. పర్యావరణ వ్యవస్థ అనేటటువంటి బ్రాడ్ నేమ్ని కుదించేసి ఆవరణ వ్యవస్థ అని పేరు పెట్టారు. ఆవరణ వ్యవస్థకు మరియు ఆవాసానికి మధ్య ఉండే భేదాన్ని కూడా తెలియజెప్పారనమాట. ఎవరంటే ఏజీ ట్రాన్స్లే గారు. నెక్స్ట్ వన్, ఆవాసం అంటే ఏమిటి, అసలు ఆవరణ వ్యవస్థ అంటే ఏమిటి? ఆవాసం అంటే జీవులు నివసించేటటువంటి నిర్దిష్ట ప్రదేశాన్ని ఆవాసం అంటారు. జీవులు నివసించే నిర్దిష్ట ప్రదేశాన్ని ఆవాసం అంటారు. ఇల్లు, మంచె, గుడిసె ఇవన్నీ కూడా ఓన్లీ సజీవులు నివసించేటటువంటివి అనమాట. సజీవులు నివసించేటటువంటి వాటిని ఆవాసం అంటారు. కానీ ఆవరణ వ్యవస్థ అంటే సజీవులు, జీవులు అంటే జీవులన్నా సజీవులన్నా ఒకటే. సజీవులు, నిర్జీవులు, అలాగే వాతావరణ కారకాలు ఇవన్నీ కలిపినటువంటిది ఆవరణ వ్యవస్థ అంట. ఆవాసం అంటే సజీవులది, ఆవరణ వ్యవస్థ అంటే సజీవులు, నిర్జీవులు, వాతావరణ కారకాలు ఈ మూడు కలిగి ఉన్నది ఆవరణ వ్యవస్థ. పరస్పరం ఒకదానికొకటి ప్రభావితం చేసుకునే వ్యవస్థ ఆవరణ వ్యవస్థ. అయితే ప్రకృతి యొక్క మూల ప్రమాణమేది? ప్రకృతి యొక్క మూల ప్రమాణమేది అంటే ఆవరణ వ్యవస్థ. ప్రకృతి యొక్క మూల ప్రమాణం ఏది అంటే ఆవరణ వ్యవస్థ. నెక్స్ట్ వన్, సజీవులన్నింటిలో కూడా శక్తి వనరు ఏది? సజీవులన్నింటిలో కూడా శక్తి వనరు సూర్యుడు. సజీవులన్నింటికి కూడా శక్తి వనరు ఏది అంటే సూర్యుడు. అందరికీ శక్తి వనరు ఏది అంటే సూర్యుడు. ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి శక్తి బదిలీ విధానాన్ని వివరించేటప్పుడు శాస్త్రవేత్తలు వాడినటువంటి పదం ఏమిటి? శక్తి బదిలీ విధానం అంటేనే మనకి ఆహారపు గొలుసు అనేది గుర్తుపెట్టుకోవాలి. శక్తి బదిలీ విధానం అంటేనే మనకి ఆహారపు గొలుసు అనమాట. నెక్స్ట్ వన్, సాల్ మరియు అడవి మామిడి. సాల్ మరియు అడవి మామిడి కనిపించేటటువంటి రిజర్వ్ ప్రాంతం ఏది? పచ్మర్హి. సాల్ మరియు అడవి మామిడి కనిపించే రిజర్వ్ ప్రాంతం పచ్మర్హి. పెద్ద ఉడుత మరియు ఎగిరే ఉడుత. పెద్ద ఉడుత మరియు ఎగిరే ఉడుత అనేటటువంటి జంతువులు కనిపించేది కూడా పచ్మర్హినే. సాల్ మరియు అడవి మామిడి అనే వృక్షాలు కనిపించేది పచ్మర్హి. పెద్ద ఉడుత మరియు ఎగిరే ఉడుత అనేటటువంటివి కనిపించేవి కూడా పచ్మర్హినే. జాతీయ ఉద్యానవనాలు వన్యప్రాణులు స్వేచ్ఛగా జీవిస్తూ అక్కడ ఆవాసాలను సహజ వనరులను వినియోగించుకునేటటువంటి సహజమైన రిజర్వ్ ప్రాంతాన్నే జాతీయ ఉద్యానవనాలు అంటారు. జాతీయ ఉద్యానవనాలు అంటే ఏంటి? వన్యప్రాణులు స్వేచ్ఛగా జీవించాలన్నమాట. స్వేచ్ఛగా జీవిస్తూ అక్కడ ఉన్నటువంటి ఆవాసాలను సహజ వనరులను వినియోగించుకునేటటువంటి సహజమైన రిజర్వ్ ప్రాంతాన్నే మనం జాతీయ ఉద్యానవనాలు అంటారు. ఇవి మొట్టమొదటిసారిగా ఇండియాలో ఎక్కడ ఏర్పాటు చేయబడ్డాయంటే సాత్పురా అనమాట. సాత్పురా అనేటటువంటి జాతీయ ఉద్యానవనాలే ఇండియాలో ఫస్ట్ అనమాట. నెక్స్ట్ వన్, జీవవర్ణ పిరమిడ్ అంటే ఏమిటి? దీన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే చార్లెస్ ఎల్టన్ 1927లో ప్రవేశపెట్టారు. చార్లెస్ ఎల్టన్ దీన్ని ప్రవేశపెట్టింది చార్లెస్ ఎల్టన్ 1927. ఇది త్రిభుజాకారంలో ఉంటుంది. జీవావర్ణ పిరమిడ్ అనేటటువంటిది త్రిభుజాకారంలో ఉంటుంది. అంటే జీవవర్ణ పిరమిడ్ అంటే ఏంటి? ఆహారపు గొలుసుని ఒక పిరమిడ్ ఆకారంలో మనం వేస్తే దాన్ని జీవవర్ణ పిరమిడ్ అంటారు. ఆహారపు గొలుసుని ఒక పిరమిడ్ ఆకారంలో చూపించేటటువంటి రేఖాచిత్రం. వీటిలో పీఠ భాగం అంటే అడుగున ఏముంటాయంటే ఉత్పత్తిదారులు ఏంటి ఉంటాయి అన్నమాట. ఇక్కడ మొక్కలు, చిన్న చిన్న సూక్ష్మజీవులు ఇవన్నీ కూడా మనకి అడుగు భాగంలో ఉంటాయి. అయితే ఈ జీవవర్ణ పిరమిడ్ అనేటటువంటిది 3 రకాలుగా ఉంటుంది. సంఖ్యా పిరమిడ్, జీవ ద్రవ్యరాశి పిరమిడ్, శక్తి పిరమిడ్. చూడండి, సంఖ్య అంటే జీవుల యొక్క సంఖ్యను తెలిపేది సంఖ్యా పిరమిడ్. జీవ ద్రవ్యరాశి పిరమిడ్ అంటే ఆహారం యొక్క ద్రవ్యరాశిని తెలిపేది. అంటే వృక్ష జంతు సంబంధ పదార్థం ఎంత పదార్థం ఉంటుందో దాన్ని తెలియజేసేది ద్రవ్యరాశి పిరమిడ్. అలాగే శక్తి పిరమిడ్ ఎంత శక్తి అనేటటువంటిది వచ్చింది అనేది శక్తిగా ఎంత శక్తి రిలీజ్ అయ్యింది, ఎంత శక్తి వస్తుంది అనేటటువంటి తెలియజేసేది శక్తి పిరమిడ్ అనమాట. అయితే ఇక్కడ చూడండి, జీవవర్ణ పిరమిడ్లో జీవుల సంఖ్యను తెలియజేసేది ఏంటంటే సంఖ్య పిరమిడ్. ఇది నిలువుగా ఉంటుందన్నమాట. దీని ఆకారం ఇప్పుడు కూడా నిలువుగానే ఉంటుంది. శక్తిగా మార్చడానికి వీలైనటువంటి వృక్ష జంతు సంబంధ పదార్థాన్ని సూచించేది. శక్తిగా మారకముందు ఎంత పదార్థం అనేటటువంటిది జంతు పదార్థం, వృక్ష పదార్థం అనేది కలిగి ఉందో అనేది తెలియజేసేదే జీవ ద్రవ్యరాశి అన్నమాట. దాన్ని ఏమంటారంటే ఇది కూడా నిలువుగానే చూపించబడుతుంది. నెక్స్ట్, జీవి మనుగడకు అతి ముఖ్యమైనటువంటి వనరు ఏంటంటే కిరణజన్య సంయోగక్రియ. జీవి మనుగడకు అతి ముఖ్యమైనటువంటి వనరు ఏది అంటే కిరణజన్య సంయోగ క్రియ. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి ప్రభావితం అయ్యేటటువంటి వాయువు ఏదంటే CO2.
నెక్స్ట్ వన్, విషవాయువు అని దేనిని అంటాము? విషవాయువు అని దేనిని అంటాము అంటే కార్బన్ మోనాక్సైడ్. ఏదైనా ఒక దీపం వెలిగించేటప్పుడు మనకి దీపంకి చివర కొంచెం నల్లటి కాంతి కనిపిస్తుంటుంది. ఈ లైటింగ్ చివరన నల్లటి కాంతి కనిపిస్తుంది. మనం లేదంటే ఆ దీపంకి మీద ఇలా చేయి పెట్టామనుకోండి, మన చేయికి కొంచెం మసిలా అంటుతుంది బ్లాక్గా. దాన్నే మనం కార్బన్ మోనాక్సైడ్ అంటారు. దాంట్లో ఉంటుంది అనమాట. దాని మసిని కాదు, అందులో కార్బన్ మోనాక్సైడే ఉంటుంది. నెక్స్ట్ ఈ చివర ఉండేటటువంటి కాంతి చిన్న చిన్న బ్లాక్ లాంటి కాంతిలో ఉండేది ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్. అది చాలా విషవాయువు అనమాట. దాన్ని ఎక్కువగా పీల్చకూడదు. సిఎఫ్సి అనగా క్లోరోఫ్లోరో కార్బన్స్ అన్నమాట. తాజ్మహల్ను రక్షించడానికి అనేక చర్యలు చేపట్టిన వారు ఎవరు అంటే సుప్రీంకోర్టు. జంతుజాలం, ఒక నిర్దిష్ట ప్రాంతంలో కనిపించేటటువంటి జంతువులనే జంతుజాలం అని అంటారు. ఎండమిక్ జాతి, ఒక నిర్దిష్ట ప్రాంతంలో ప్రత్యేకంగా కనిపించే వాటిని ఎండమిక్ జాతి అంటారు. ఒక నిర్దిష్ట ప్రాంతంలో కనిపించేటటువంటి వృక్షాలని వృక్షజాలమని, ఒక నిర్దిష్ట ప్రాంతంలో కనిపించే జంతువుల్ని జంతుజాలమని అంటాము. అంటే ఒక షర్టైన్ ప్రాంతంలో కనిపించే వాటిని అంటారనమాట జంతుజాలము, వృక్షజాలం అని. అయితే ఎండమిక్ జాతి ఏంటంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలో ప్రత్యేకంగా కనిపించే వాటిని ఎండమిక్ జాతి అంటారు. ఓకేనండి. ఎముక ఏ కణజాలానికి చెందినదంటే సంయోజక కణజాలానికి చెందినది ఎముక అనేటటువంటిది. నెక్స్ట్ వన్, కండరము మరియు ఎముకలను అతికి ఉంచేటటువంటి పదార్థం ఏదంటే టెండాను. దాన్నే మనం స్నాయుబంధనం అని అంటారు. స్నాయుబంధనం. మెదడు, వెన్నెముక ఏ కణజాలంతో తయారవుతాయి? మెదడు మరియు వెన్నెముక అనేటటువంటివి నాడీ కణజాలంతో తయారవుతాయి, నాడులకు సంబంధించినవి కాబట్టి. స్కోమా లేదా సల్కలు అనేటటువంటివి అనగా సల్కలు అనగా స్క్వామా, పులుసులతో కూడినటువంటి చర్మము అని అర్థం. స్క్వామా లేదా సల్కలు అనగా పులుసులతో కూడినటువంటి చర్మము అని అర్థం. నెక్స్ట్ వన్, ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచేటటువంటి విప్లవం ఏది? ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచే విప్లవం ఏది? హరిత విప్లవం. మనకు ప్రధానమైనటువంటి ఆహార వనరు ఏమిటి? మనకు ప్రధానమైనటువంటి ఆహార వనరు ఏది అంటే మొక్కలు మరియు జంతువులు. మనకు ప్రధానమైన ఆహార వనరు ఏదంటే మొక్కలు మరియు జంతువులు. బావులు ఎన్ని రకాలు? 2 రకాలు. పచ్చి రొట్ట వలన నేలకు లభించేవి ఏమిటి? పచ్చి రొట్ట ఉంటుంది కదా, ఇది ఒక సేంద్రియ ఎరువు. ఈ పచ్చి రొట్ట వలన నేలకు లభించేవి నత్రజని మరియు భాస్వరము. భారతదేశంలో సముద్ర మత్స్య వనరుల యొక్క తీరరేఖ పొడవు ఎంత? 7,500 కిలోమీటర్లు. ఇండియాలో 7,500 కిలోమీటర్స్. శీతాకాలంలో పండే పంటను ఏమంటారు? సీత అంటే 2 అక్షరాలు, రబీ అని గుర్తుపెట్టుకోండి. వేసవి అంటే 3 అక్షరాలు, ఖరీఫ్ అని గుర్తుపెట్టుకోండి. అయితే వేసవి కాలం అంటే ఇప్పుడు మనం పండిస్తున్నది జూన్ టు అక్టోబర్ అనమాట. ఇది వేసవికాల పంట అంటారు, ఇది ఖరీఫ్ కాలంలో పండిస్తారు. జంతువులపై ఉన్నటువంటి మురికిని, వదులుగా ఉన్న రోమాలను తొలగించడాన్ని ఏమంటారంటే షీరింగు, బ్రషింగు. నెక్స్ట్ వన్, స్థానిక జాతికి చెందినటువంటి పాలిచ్చే ఆవులు ఏవంటే రెడ్ సింధి మరియు సాహివాల్. ఆవులు లేదా పాలిచ్చే జంతువులు ఏమంటే రెడ్ సింధి మరియు సాహివాల్. రెడ్ సింధి, సాహివాల్ అనేటటువంటివి స్థానిక జాతికి చెందినటువంటివి అన్నమాట. నెక్స్ట్ వన్, ఫ్లూక్స్ అనేటటువంటి పరాన్నజీవి వలన జంతువుల్లో వచ్చే ఏ అవయవాన్ని దెబ్బతింటుందంటే కాలేయంలో ఇవి హాని కలిగిస్తాయి అన్నమాట. ఫ్లూక్స్ అనేటటువంటి పరాన్నజీవి. పశువుల పశుగ్రాసం కోసం ఉపయోగించేటటువంటి గడ్డిజాతి మొక్కలు ఏవంటే బెర్సిన్, ఓట్స్ మరియు సోడాన్ గడ్డి. చేపల వలన మనకు లభించేటటువంటి ఆహారం ఏమిటి? ఆహారంలో లభించేవి ఏంటంటే ప్రోటీన్స్. చూడండి ఈ 4 ఒకసారి చూడండి. దేన్ని ఏమంటారు? ఎర్రపప్పుని ఏమంటారంటే మసూర్ అంటారు. కందిపప్పుని అర్హర్ అంటారు. ఎర్రపప్పుని మసూర్ అని, కందిపప్పుని అర్హర్ అని, పెసరపప్పుని మూంగ్ అని, అలాగే బఠానీలని మటర్ అని అంటారు. ఎర్రపప్పు మసూర్, కందిపప్పు అర్హర్, ఎర్రపప్పుని మూంగ్ అని, బఠానీని మటర్ అని అంటారనమాట. నెక్స్ట్ వన్, వివిపారిని ప్రదర్శించేటటువంటి మొక్కలకి ఉదాహరణ ఏమిటి? వివిపారిని ప్రదర్శించే మొక్కలకి ఉదాహరణ అవిసీనియా, రైజోపోరా, నెక్స్ట్ బ్రుగీరా. అవిసీనియా, రైజోపోరా, బ్రుగీరా వివిపారిని ప్రదర్శించేటటువంటి మొక్కలు. అరిస్టాటిల్ ఎవరి శిష్యుడు అంటే థియోఫ్రాస్టస్ శిష్యుడు.
ఎవరి శిష్యుడు అంటే థియోఫాస్టస్ శిష్యుడు. థియోఫాస్టస్ యొక్క శిష్యుడు ఎవరంటే అరిస్టాటిల్. నెక్స్ట్ వన్ చూడండి. ఈ టమోటా గోబు పువ్వు జామ పియరు. చూడండి, టమోటా గోబి పువ్వు. చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే ఐరోపా వారు మన దేశానికి వచ్చినప్పుడు తీసుకొని వచ్చినవి ఏంటంటే టమోటా గోబీ పువ్వు జామ పియరు. ఇవి ఐరోపా వారికి సంబంధించినవి అనమాట. మన దేశానికి వచ్చినప్పుడు తీసుకొని వచ్చారు, ఆ పరంగా మనకు అలవాటు అయ్యాయి. టమోటా గోబు పువ్వు జామ పియరు. అయితే కొత్త మొక్కలు ప్రత్యుత్పత్తి. చూడండి, కొత్త మొక్కలు ప్రత్యుత్పత్తి గురించి చూసుకుంటే కొత్త మొక్కలు లేదా ప్రత్యుత్పత్తి, రణపాల అనేటటువంటిది అంచు యొక్క మొగ్గల ద్వారా ప్రత్యుత్పత్తి చేస్తుంది. అంచు యొక్క మొక్కల ద్వారా కొత్త మొక్కలను ఏర్పాటు చేస్తుంది. అంచు యొక్క మొగ్గలు, అంచు దగ్గర ఆకుపైన అంచుల దగ్గర ఏంటంటే ఇలా ఉంటాయి కదా, ఈ అంచుల దగ్గర ఉండేటటువంటి మొగ్గల ద్వారానే కొత్త మొక్కని ఏర్పాటు చేస్తుంది. ఈస్టులు కోరకీభవనం, హైడ్రా కూడా కోరకీభవనమే. నెక్స్ట్ స్పైరోగైరా అనేటటువంటిది ముక్కలవ్వడం. స్పైరోగైరా అనేటటువంటిది ఒక శైలం కదండి, ఇది ముక్కలవ్వడం ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. శిలీంధ్రాల్లో అయితే సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి అనేటటువంటిది జరుగుతుందన్నమాట. శిలీంధ్రాలు, సిద్ధ బీజాలు. నెక్స్ట్ వన్ చూడండి, కొన్ని విత్తనాల వ్యాప్తి గురించి చూద్దాము. కొన్ని విత్తనాలు జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. అయితే ముళ్ళు మరియు కుక్కెమలతో కూడినటువంటి విత్తనాలు కొన్ని ఉంటాయి అన్నమాట. కాయలకే ముళ్ళు లేదా కుక్కెమల లాంటి విత్తనాలు ఉంటాయి. అయితే జంతువులు యొక్క దేహములకు అంటుకోవడం ద్వారా వ్యాప్తి చెందుతాయి అన్నమాట ఈ విత్తనాలు. అవి ఏంటి అంటే మార్టీనియా జాంతియా యురేనా అనేటటువంటివి అన్నమాట. చూసుకోండి, మార్టీనియా జాంతియం యురేనా. నెక్స్ట్ వన్, కొన్ని విత్తనాలు అకస్మాత్తుగా కుదుపులతో ఫలం అనేటటువంటిది సడన్గా పగిలిపోద్ది అనమాట. ఆ ఫలం పగలడం ద్వారా విత్తనాలు అనేటటువంటివి వ్యాప్తి చెందుతాయి. తల్లి మొక్కల నుండి విత్తనాలు దూరంగా వెదజల్లిపోతాయి అన్నమాట. ఇలా కాయ పేలిపోయి విత్తనాలు జల్లబడతాయి. ఏంటంటే అవి ఆముదము మరియు నేలగోరింట. నెక్స్ట్ వన్ చూడండి, మార్టీనియా అనేటటువంటిది అంటే ఏంటంటే తేలికొండికాయ అనమాట. ఇది చెప్పాం కదా, జంతువుల యొక్క శరీర రోమాలకు అంటుకొని దూర ప్రాంతాలకు ప్రయాణించి విత్తనాల వ్యాప్తి. అంటే దీనికే ఈ కాయకి చిన్న చిన్న ముళ్ళు లాంటి నిర్మాణాలు ఉంటాయి, అదే అనమాట తేలికొండికాయ. నెక్స్ట్ వన్, వేప పండ్లను తినేటటువంటి పక్షులు ఏవి? వేప పండ్లను తినే పక్షులు గోరింట, బుల్బుల్ పిట్ట, కాకులు. మరియు కాకులు అనమాట. తేలికగా ఉండి తెల్లని వెంట్రుకల్లాంటి పీచు విత్తనానికి ఒక చివర ఉండి, చూడండి, తేలికగా ఉండాలి తెల్లని వెంట్రుకల్లాంటి పీచు విత్తనానికి ఒక చివర ఉండి ఎగరడానికి అనుకూలంగా కలిగినటువంటి విత్తనాలు ఏమిటంటే జిల్లేడు విత్తనాలు. రెక్కల్లాంటి అమరికలు కలిగి ఉండేటటువంటి విత్తనాలు ఏంటంటే బంగారు గంటలు అనేటటువంటి పేరు గల విత్తనాలు. వెంట్రుకల్లాంటి విత్తనాలు కలిగి ఉండేవి ఏవంటే ప్రత్తి విత్తనాలు. బంగాళదుంపను ఏ దేశానికి చెందినటువంటి పంట అంటే దక్షిణ అమెరికా. ఇది పోర్చుగీస్ వారు ప్రవేశపెట్టారనమాట. బంగాళదుంప అనేటటువంటిది దక్షిణ అమెరికాకి చెందినటువంటి పంట. పోర్చుగీస్ వారు మనకి ప్రవేశపెట్టారనమాట. థ్యాంక్ యూ ఎవ్రీవన్.